హలో అండి, బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే చక్కగా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపించేస్తాను. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని, అలాగే ఒక 3 to 4 బే లీఫ్ని, అలాగే ఒక 2 నల్ల ఇలాచీల్ని, ఒక 3 ఇంచెస్ ఆఫ్ సినమన్ స్టిక్ చెక్కనమాట వేసుకుని, కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఒక 1 కప్ ఆఫ్ రాజ్మాని కూడా మనము శుభ్రంగా కడిగేసుకుని ఆ రాజ్మాని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము. అలా వచ్చాక దాన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో మనము అయితే గీ అన్నా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అన్నా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు గీ వేసుకున్నాను అనమాట. సో గీ అయినా బటర్ అయినా ఏదైనా మనకి టేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు అలా మెల్ట్ అయిన నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరుముకుని అందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని ఒకటి సన్నగా తరిగేసుకుని ఇవి కూడా ఉల్లిపాయ ముక్కల్ని కూడా అల్లం వెల్లుల్లి వాటిలో వేసేసుకుందాం. దాన్ని ఒక చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా దాన్ని ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి కిడ్నీ బీన్స్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుని, నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను అనమాట. సో అది వేసుకుని ఒక టొమాటోని సన్నగా తరుక్కుని అవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని దాన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. అదంతా కలిసాక దాన్ని మూత పెట్టేసి చక్కగా ముషి అయ్యేటట్టు, సాఫ్ట్గా అయ్యేటట్టు మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు దాన్ని సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రాజ్మా తీసుకుని మనము ఇందులో పోసేసుకుందాం అనమాట. వేసుకుని అంతా ఒక్కసారి కలిసేటట్టు మిక్స్ చేసుకుని మనం ఏదైతే రాజ్మాని ఉడికించుకున్నామో ఆ నీళ్ళని పడేయకుండా ఆ నీళ్ళే నేను మళ్ళీ ఇందులోకి వాడానమాట. కొంచెం జ్యూసీగా, కొంచెం గ్రేవీగా రావటానికి. సో ఆ వాటర్ అంతా, నీరంతా ఇందులో పోసేసుకుని మనం కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ని, అలాగే ఒక టేబుల్ స్పూను కసూరి మేతిని, అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా నేను వేసుకున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల అండ్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల స్వీట్గా, ట్యాంగీగా ఉంటుంది. పుల్లగా తీయగా తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. దీన్ని మనము జీరా రైస్తో కానీ, లేదంటే చపాతీతోటో, లేకపోతే పుల్కాతోటో వేడిగా లాగిచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.